ఓ ఊరుకోనన్నా, వచ్చేస్తుంది కదా అమ్మా. స్వర్ణ స్వర్ణ ఊరుకోనన్నా, ఊరుకో. పొద్దున్నే అంత గొడవ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? ఊరుకోనన్నా, ఊరుకో. సావిత్రక్క, సావిత్రక్క, ఓ సావిత్రక్క. ఏంటే పొద్దున్నే వచ్చి దీర్ఘాలు తీస్తున్నావు? నా దీర్ఘాలు నీ కసుర్లు మామూలే కదా. ఇంతకీ స్వర్ణుందా ఇంట్లో? లేదు, ఎక్కడికెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. వీడేమో ఏడుస్తున్నాడు. అంతేలేమ్మా, ఇక మిగిలింది ఆ ఏడుపు ఒకటే. ఏంటే వాగుతున్నావు? వాగుడు కాదు తల్లి, స్వర్ణ నాకు అవతల వీధిలో కనిపించింది. మొగుడిని వదిలేసిందని తెలిస్తే జనం ఏమనుకుంటారో ఇప్పుడే కదమ్మా నాకు అర్థమైంది. పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు. ఏంటి, ఏం జరిగిందని అలా అంటున్నావు? నేనంటాం కాదక్కా, అది అనుభవిస్తుంటే కళ్ళారా చూశాను. ఏం అనుభవించింది? ఏం చూసావు? మీ ఆయన తూచి పోన్నాడంటగా, ఆ పోస్ట్ ఖాళీయేగా, నేను అప్లై చేయనా? అలా జరిగింది తెలుసా? ఎక్కడికెళ్ళారే మీరిద్దరు? అమ్మా అది అది నువ్వేం నసగొద్దు. ఇది బజార్కెళ్తే ఏం జరిగిందో నాకంతా తెలుసు. ఈవిడ గారు వదిందా? అయ్యో, నేను ఉదాల్సిన అవసరం లేదమ్మా. మీ విషయం ఊరంతా గుప్పమంటుంది. ఇదిగో ఈవేళ నీ వెంట, రేపు సీత వెంట అలాగే పడతారు జనం. చూడు పిన్ని, పిచ్చి పిచ్చి వాగుడు వాకుండా వెళ్ళి అవతలికి. దాన్ని వెళ్ళమంటే ఏం లాభమే? మీరు అత్తారింటికి వెళ్తే లాభం. అంత గొప్పింటి కోడళ్ళు అయ్యుండి రోడ్డు మీద జనం వెంటపడే పరిస్థితి తెచ్చుకున్నారు. ఏం కర్మ ఇది? ఏం కర్మ? కార్లలో తిరగాల్సిన వాళ్ళు కాలినడకన వీధుల్లో తిరగడం ఏమిటి? అలా పోకిరోళ్లు వెంటపడి అల్లరి చేయడం ఏమిటి? అంతా మన కర్మ కాకపోతే ఏం కర్మ ఇది? ఏం కర్మ? కార్లలో తిరగాల్సిన వాళ్ళు కాలినడకన వీధుల్లో తిరగడం ఏమిటి? అలా పోకిరోళ్లు వెంటపడి అల్లరి చేయడం ఏమిటి? అంతా మన కర్మ కాకపోతే పొగరు తగ్గించుకోకపోతే జనమందరిలో పలచనైపోతావే. అమ్మా, ప్రతిదాన్ని భూతద్దంలో చూడకు. అన్నింటికీ కారణం అదే అనకు. అత్తింట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నా పోకిరి వాళ్ళు పోకిరి వాళ్లే. వాళ్లకు వాళ్ళు వీళ్ళు అని తేడా ఉండదు. ఈవిడి గారు చెప్పడం, నువ్వు అరవడం బాగానే ఉంది, కానీ నువ్వు ముందు లోపలికి పద. తగ్గిందా గ్యాసు? ఇంక వెళ్ళు. నా గ్యాస్ కాదమ్మా, ముందు మీ టెంపర్లు తగ్గాలి. పదవే ప్రమీల.